ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, మనం శ్రీ సాయి సచ్చరిత్ర యథాతథం ఓవి టు ఓవి కుమారి మణియమ్మ ట్రాన్స్లేట్ చేసినటువంటి సాయి సచ్చరిత్ర పారాయణంలో ఉన్నాం. 3వ అధ్యాయం 23వ ఓవి నుంచి పారాయణం. బాబా అనుమతించిన చోట విశ్లేషణ. నేను అందరికంటే పామరుణ్ణి అంటే ఎవరు? హేమడ్ పంత్ గారు తన గురించి చెప్పుకుంటున్నారు. మహాత్ములు ఎప్పుడు కూడా తమ గురించి తగ్గించుకొని చెప్పుకుంటారు. అది ఉత్తమ లక్షణాల్లో అదొక లక్షణం. ఏమీ లేకపోయినా తమ గురించి తామే గొప్పగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇతరులు చెప్పరు వారి గురించి, వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు అధముల కింద లెక్క కింద వస్తారు. నేను అందరికంటే పామరుణ్ణి. నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేనే మాత్రం ఎరగను. అంటే ఈ గ్రంథ రచనకు అనుమతి ఇవ్వటం, ఆయనకు హేమడ్ పంత్ అనే గొప్ప మహాత్ముని పేరుతో పెట్టి పిలవడం. ఇలా ఎందుకు చేశారు బాబా అంటే ఆయన అపార కృపాసాగరులు. కృపలో, దయలో, కరుణలో సముద్రం లాంటి వారు సాయిబాబా వారు అని చెప్తున్నారు. గురుకృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండి మూడువారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపచేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. గురుగీతలో మనం దీన్ని చూస్తాం. ఎండిపోయి మూడువారిన ఒక చెట్టుని నృసింహ సరస్వతి గారు మళ్ళీ చిగురింపచేస్తారు. అలా సాయిబాబా గారి పాదాలు పట్టుకున్న భక్తుల్లో ఎంతోమందిని వారి కష్టాల నుంచి, బాధల నుంచి వారిని బయటికి లాగి, అలాగే వీళ్ళు ఎందుకు పనికిరారు సమాజంలో, భ్రష్టులు అనిపించుకున్న వాళ్లకు కూడా ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపించి సమాజంలో వారిని గొప్ప స్థానంలో కూర్చోపెట్టి మహనీయులుగా, మహాత్ములుగా తీర్చిదిద్దబడిన వారు కూడా చాలామంది ఉన్నారు బాబాగారి భక్తుల్లో. ఒక కటిక పేదవాడిని కోటీశ్వరుని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక భయంకరమైన రోగంతో మరణానికి దగ్గరైన వారిని తిరిగి బ్రతికించి జీవింపచేసిన సందర్భాలు ఉన్నాయి. వీడు భ్రష్టుడు, ఎందుకు పనికిరాడు, వీడు అహంకారి, సమాజానికి వీడు చాలా ప్రమాదం అని అనుకున్న వ్యక్తులను కూడా వారు భక్తులుగా మార్చి గొప్ప వ్యక్తులుగా ప్రజల చేత గౌరవింపదగేలాగా, పూజింపదగేలాగా ఆ స్థానంలో కూర్చోబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే చెప్తున్నారు. ఒకరు ఆశ్రమాన్ని, మఠాన్ని నిర్మిస్తారు, మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠన మార్గాన్ని అవలంబిస్తాను. బాబాగారి భక్తులే కాదు, భక్తి మార్గంలో భగవద్ అనుగ్రహం పొందిన వాళ్ళు చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేస్తారు. భగవంతుడి సేవ కింద భావించి కొంతమంది మందిరాలు నిర్మిస్తారు, కొంతమంది అనాథ ఆశ్రమాలు నిర్మిస్తారు, కొంతమంది నీటి కొలను నిర్మిస్తారు, బావులు నిర్మిస్తారు, ప్రజాసేవ చేస్తూ ఉంటారు. కొంతమంది బాబాగారి మీద గ్రంథ రచనలు చేస్తూ ఉంటారు. నేను అతి సులువైన ఈ రచనా విధానాన్ని స్వీకరించాను అంటున్నాడు. అలా హేమడ్ పంత్ గారు భగవద్భక్తులు ఒక్కొక్క పని చేస్తుంటారు. కాబట్టి అందరూ ఒకే పని చేయాలి ఏం లేదు. మనం ఒక పని చేస్తున్నాం కదా అని అందరూ అలాగే చేయాలనుకోకూడదు. ఇంకొకరు ఆ పనిలో గొప్ప స్థాయికి వెళ్ళారు కాబట్టి మనం కూడా ఆ పని చేస్తే గొప్ప స్థాయికి వెళ్తాం అనుకోకూడదు. నీకు ఏది చేతనవుతుంది, నువ్వు దేన్ని అర్థం చేసుకోగలుగుతావు, దేన్ని నువ్వు ఆచరించగలుగుతావు, దాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయి. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం అన్నిటికంటే గొప్పదన్నారు కదా అని భక్తిని వదిలేసి ధ్యానానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ధ్యానం చేసేవాళ్ళు భక్తి గొప్పదన్నారు కదా అని ధ్యానం విడిచిపెట్టి భక్తికి రావాల్సిన అవసరం లేదు. ఈ రెండింటికంటే యోగం గొప్పదన్నారు కదా, యోగంకి వెళ్ళిపోదాం అని చెప్పి ఈ రెండు వదిలేసి దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ కలిసి ఉంటేనే పరిపూర్ణ స్థితి వస్తుంది. నేను సులువైన సాయి చరిత్ర పఠన మార్గాన్ని అవలంబిస్తాను. రాయడం కంటే చదవడం ఇంకా గొప్ప కదా. ఎవరో రాస్తారు, రాయడానికి చాలా మేధస్సు అవసరం, చాలా కష్టపడాలి రాయాలంటే. కానీ చదవడానికి ఏ మేధస్సు అక్కర్లేదు, కళ్ళు ఉంటే చాలు, మనసు ఉంటే చాలు, అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి అటువంటి సులభమైన మార్గాన్ని నేను అవలంబిస్తాను అని అంటున్నాడు ఆయన. అంటే
రాసింది ఆయనే, చదువుకుంటాడేమో, దాన్ని కూడా చదువుకుంటాడేమో మరి. పఠన మార్గాన్ని అన్నాడు. అంటే బహుశా మనని పఠన మార్గాన్ని అవలంబించి సులభంగా మోక్షాన్ని పొందండి అని చెప్తున్నారు అనుకుంటాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవాహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతూ ఉంది. అక్కడ కొంతమంది బాబాగారిని పాదాలు ఒత్తుతున్నారు, పాదాలు కడుగుతున్నారు, ఆయనకి రకరకాల సేవలు చేస్తున్నారు. మరి హేమడ్ పంత్ ఏమంటున్నాడు, నేను బాబాలోని గొప్ప గుణాలను కీర్తించాలి అని అనిపిస్తుంది, ఆ పని చేస్తానంటున్నాడు. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులతో, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, నామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి. కలియుగ మానవుడికి మానసిక శక్తి, శారీరక శక్తి అన్నీ తక్కువగా ఉంటాయి, పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అంతా రణగొణధ్వనులే, మన చుట్టూ కూడా రణగొణధ్వనులే ఉంటాయి. ఇంట్లో అలాగే ఉంటుంది, బయట అలాగే ఉంటుంది, అంతటా అలాగే ఉంటుంది. అంతా వస్తు ప్రపంచం రాజ్యం వెళ్తూ ఉంటుంది. అంతటా ధనం ధనం ధనం, డబ్బు డబ్బు డబ్బు, డబ్బు లేకపోతే జీవితం లేదన్నట్టుగా దానికోసమే బతుకుతూ ఉంటాం. నిజంగానే అది లేకపోతే జీవించడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇంతకుముందు సాధకులు ఏదన్నా ఆధ్యాత్మికంగా సాధన చేసుకుంటే అడవికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అడవికి వెళ్తే ఫారెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పడేస్తారు. అడవికి కూడా వెళ్ళడానికి లేదు, ఏకాంత ప్రదేశాలకు వెళ్ళడానికి లేదు. పోనీ పుణ్యక్షేత్రాలకు వెళ్దామంటే ఇంతకుముందు పుణ్యక్షేత్రాల్లో ఎవరో భక్తులు మాత్రమే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, అందరూ వస్తున్నారు. తీర్థయాత్రల కంటే టూరిజం లాగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఏకాంతత లభించదు. షిరిడి అంటాం కదా, షిరిడీలో కూడా ఏకాంతత లేదు. షిరిడి కంటే ప్రశాంతంగా ఇంట్లో వాతావరణం బాగుంటే ఇంట్లోనే హాయిగా ఉంటుంది. తిరుమల, తిరుపతి అన్ని క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ, తోసుకుంటూ, నెట్టుకుంటూ, అరుచుకుంటూ, పరిగెడుతూ, ఇలా రకరకాల అక్రమాలకు నిలయాలుగా ఉన్నాయి. చాలామంది భక్తులు కూడా ఈ పుణ్యక్షేత్రాల్లో డబ్బులు ఇచ్చి పక్కదారిలో వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం అనే స్థితిలో ఉంటారు. వాటి గురించి ఇది ఎక్కడి భక్తి? అసలు భక్తి అంటే క్యారెక్టర్ అనేది అందరూ మర్చిపోయారు. భక్తి అంటే విలువలు అనేది అందరూ మర్చిపోయారు. భక్తి అంటే ఏమీ లేదు, భగవంతుణ్ణి దర్శించుకుంటే భక్తి, భగవంతుని పూజిస్తే భక్తి, ఎలాగైనా పూజించుకో. ఇలాంటి భక్తి రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ సాధనకు అవకాశం లేదు. హిమాలయాలకు వెళ్ళే ఓపిక, తీరిక, దానికి కావాల్సిన శారీరక దారిద్ర్యం ప్రస్తుత మనుషులకు లేదు. ఇలా ఉంది సాధనలో. కాబట్టి కలియుగంలో నామ సంకీర్తన చేస్తే చాలు అంటున్నారు. భజన, నామ సంకీర్తన, దీనివల్ల మనస్సు త్వరగా భగవంతునితో అనుసంధానం అవుతుంది, భగవద్ అనుభూతికి లభిస్తుంది. అందుకనే కీర్తన, శ్రవణ మనన సంకీర్తన, నావిధ భక్తుల్లో కీర్తన ఉంది. కీర్తన అనేది చాలా చాలా ముఖ్యమైన సాధన అండి. అందరూ ప్రయత్నం చేయండి. మేము భక్తి మార్గంలో ఉన్నాం, భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటామంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కీర్తన, సంకీర్తన సాధన చేయాల్సిందే. ఇది సాధన చేయకుండా ముందుకు వెళ్ళలేరు. నేను ఏ యోగ్యత లేనివాడిని, అనర్హుణ్ణి, చింకిగుడ్డలు బోయలుడున్నా సరైన వస్త్రం ఒకటైనా లేనివాడిని, అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాడిని. ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి? చింకిగుడ్డలు అంటే ఏంటి? చెడ్డ గుణాలు. భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు కాకుండా అహంకారము, ఈర్ష్య, ద్వేషం, ఈ భావాలు ఉంటే అవి భక్తిలో ఉన్న చింకిగుడ్డలే. కాబట్టి ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి అంటే బాబా సంబంధించిన లీలల్ని రాయాలి అని అయితే అనిపిస్తుంది, కానీ ఎలా రాయగలుగుతాను, నాకు అర్హత లేదే అని చెప్తున్నాడు. ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకున్నవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే అది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంటుంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. కాబట్టి బాబాగారి గురించి అర్థం కావాలంటే మనం ప్రయత్నం చేస్తే అర్థం కాదు, ఆయన అనుగ్రహం లభించినప్పుడు అర్థమవుతుంది. బాబా గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, భక్తులుగా ఉన్నారు అని అంటే, వారు రెండు రకాల వారు ఉంటారు. ఒకరు
ఏమీ తెలియకపోయినా, సచ్చరిత్ర తెలియకపోయినా, శాస్త్రం తెలియకపోయినా ఆయనకు శరణాగతి చేసి బాబా అంతా నీ ఇష్టం అని అంటే వారిని అనుగ్రహిస్తారు. ఒకవేళ సచరిత్ర పారాయణం చేసి ఆయన ఏమిటో తెలుసుకుందాని ప్రయత్నం చేస్తే వారు కూడా ఆయనకు శరణాగతి చేస్తే ఆయన అనుగ్రహం మనకు లభిస్తే అప్పుడు సచరిత్రలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది నిగూఢ అని చెప్పి రహస్యం అని చెప్పి చాలామంది భక్తుల్ని వారి భక్తులుగా మార్చుకొని, ఎందుకంటే నన్ను ఆశ్రయిస్తే తప్ప ఇందులో ఉన్న విషయాలు మీకు తెలియవు అని చెప్పి ప్రచారం చేసుకొని వారు భక్తులని ఆకర్షించి వారొక స్వామీజీగా తయారైపోయి వ్యవస్థ నడుపుతూ ఉన్నారు. కానీ నిగూఢ రహస్యాలు మధ్యవర్తులు లేకపోతే ఇటువంటి స్వామీజీలో బాబా అనుగ్రహం పొందామని చెప్పుకునే వాళ్ళు చెబితే కాదు, స్వయంగా బాబా అనుగ్రహం ద్వారా తెలుసుకుంటేనే నిజమైన సత్యం తెలుస్తుంది. బాబా అందరినీ అనుగ్రహిస్తాడు. బాబాకేమి కొంతమంది ఇష్టము కొంతమంది అయిష్టమేం లేదు. నువ్వు ఆయన్ని ప్రేమించగలగాలంతే. నువ్వు ఆయనకి శరణాగతి చెయ్యాలి, ఆయన పాదాలను ఆశ్రయించాలి, నీ అహంకారాన్ని వదిలిపెట్టుకోవాలి. అంతా నీ ఇష్టం బాబా, నేను నిమిత్త మాత్రుని, నీ చేతిలో పనిముట్టుని, ఇంకా చెప్పాలంటే నేను నీ బానిసని అన్నంతగా మనం ఆయనకి సరెండర్ అవుతే అప్పుడు ఆయన అన్నీ అనుగ్రహిస్తాడు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో, గురు మార్గంలో ఏ మార్గమైనా ఇలాగే అనుసరించాలి. అయితే అన్ని గురు మార్గాలు ఇలా ఉండవు. సాయిబాబా లాంటి సర్వసమర్థులు, సర్వశక్తిమంతులు, భగవత్ సమానులైన గురువుల దగ్గర మాత్రమే ఈ శరణాగతి పనికొస్తుంది. మామూలు మానవ మాత్రులు, పుస్తక జ్ఞానం మాత్రం ఉన్న వాళ్ళ గురువులను ఆశ్రయించి ఇలా సరెండర్ అయితే వాళ్ళు పుస్తక జ్ఞానులు కాబట్టి, వాళ్ళు అరిషడ్ వర్గాన్ని జయించలేదు కాబట్టి, మాయను జయించలేదు కాబట్టి, స్త్రీని ధనాన్ని జయించలేదు కాబట్టి అలా సరెండర్ అయిపోయిన శిష్యులు మోసం చేసి దోచేసుకుంటారు. గురు మార్గాల్లో 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రశ్నించి తెలుసుకునే మార్గం, 2 ప్రశ్నే లేకుండా సరెండర్ అయిపోయి ఆయన ఏం చెప్తే అది చేసే మార్గం. ప్రశ్నించి తెలుసుకునే మార్గము ఉంటుంది, సరెండర్ అయిపోయి ఆ గురువు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా ఆచరించే మార్గం ఉంటుంది. ఈ 2 మార్గాలు ఉంటాయి. అది ఆ గురువుల యొక్క స్థాయిని బట్టి అలా ఉంటుంది. బాబా దగ్గర ఈ 2 మార్గాలను ఆచరించిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రశ్నించకుండా ఆయన ఏం చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వారిలో బూటి, నూల్కర్, తచ్చా సాహెబ్ నూల్కర్, కాపాడే ఈ 3 గురించి చెప్తారు. వాళ్ళు ఏమీ మాట్లాడేవాళ్ళు కాదంట, చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు. బాబా ఏం చెప్తే అది వినేవాళ్ళు, దాన్ని ఆచరించే ప్రయత్నం చేసేవాళ్ళు. దీక్షిత్ గారు కూడా ఆ కోవలకే వస్తారు. ఉపాసన బాబా కూడా ఆ కోవలకే వస్తారు. ఉపాసన బాబా 4 సంవత్సరాలు అక్కడ పడి ఉండు అంటే 3.5 సంవత్సరాలు చాలా కఠినమైన భయంకరమైన సాధనలు చేసి ఆ స్థాయికి వచ్చాడు. కాకసాబ్ దీక్షిత్ అంతే. ఇలా కొంతమంది భక్తులు బాబా ఏం చెప్తే చేసేవాళ్ళు, కొంతమంది కొంత తర్కం చేసేవాళ్ళు. అది గురువుల స్థాయిని బయట ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇలా సరెండర్ అయ్యే విధానాన్ని బానిసత్వం అంటారు. అదేం గురుతత్వము? ప్రశ్నించి తెలుసుకోవడం కదా. ఉపనిషత్తులన్నీ కూడా ప్రశ్నించి తెలుసుకోవడం, అది జ్ఞానం. కానీ ఆ జ్ఞానం భగవంతుడికి సంబంధించిన దాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అనే దాన్ని తెలుసుకునేటప్పుడు, అలాగే భగవత్ తత్వాన్ని తెలుసుకునేటప్పుడు, సృష్టి నిర్మాణం తెలుసుకునేటప్పుడు, ఒక రకంగా ఈ భౌతిక ప్రపంచం ఎలా ఏర్పడింది, దానికి కారణమైన శక్తి ఏమిటి, ఒక రకంగా తర్కం చేసుకుంటూ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే ఒక స్థాయి. కానీ బాబా గారు లేదా భగవంతుడు వీరిని ఆశ్రయించినప్పుడు తర్కం పనికిరాదు, శరణాగతి పనికొస్తుంది. అలా శరణాగతి చేసిన వారు తెలుసుకున్నది ఈ తర్కం ద్వారా తెలుసుకున్న వాళ్ళకంటే కూడా పూర్ణంగా తెలుసుకోగలుగుతారు. తర్కం ద్వారా తెలుసుకునేది కొంతవరకు తెలుసుకోగలుగుతారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సొంతంగా అంతర్ముఖమై అంతర్ముఖ సాధనలు, ఆత్మధ్యానం, అనన్యమైన సాధనలు చేసి సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాల్సిందే. కానీ పుస్తకాల ద్వారా పూర్తి జ్ఞానం రాదు. ఒక అవగాహన వస్తుంది, దాని గురించిన సమాచారం తెలుస్తుంది. కానీ దాన్ని దర్శించాలి అంటే మళ్ళీ బాబా లాంటి సమర్థ సద్గురులను ఆశ్రయించాల్సిందే. వారు చెప్పిందని తూచా తప్పకుండా ఆచరించాల్సిందే.
ఇది కొంత భౌతికవాదులకి లేదా ప్రశ్న వేసి తెలుసుకోవడమే జ్ఞానం అనుకునే వాళ్ళకి ఇది నచ్చదు. ఇదేదో శిష్యుల్ని మూర్ఖుల్ని చేసేది, ఎందుకు పనికిరాని వాళ్ళని చేసేది మార్గం అంటూ ఉంటారు. సరే, ఇది ఇంకా దాని మీద చర్చ చేస్తే రోజులు సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది వదిలేస్తాం. ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకుని అవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. దీన్ని ఉపోద్ఘాతంలో చక్కగా చెప్తుంది మణియమ్మ గారు. ఏంటంటే, సూర్యుని చూడాలంటే నీ ప్రయత్నంతో చూడలేవు. ఆయనకై ఆయన వచ్చినప్పుడు చూడగలుగుతావు. ఆయనకై ఆయన వచ్చినప్పుడు ఆయన వెలుతురుతో ఆయన చూడగలుగుతావు. నీ ప్రయత్నంతో కుదరదు. మధ్యరాత్రి 2 గంటలు లేచి నీ సూర్యుని చూస్తానంటే కుదరదు. అలాగే 5 గంటలు లేచి చూస్తానంటే కుదరదు. ఆయన వచ్చేవరకు ఆగాలి. ఆయన వెలుతురుతో ఆయన చూస్తావు. ఆత్మసాక్షాత్కారం కూడా అంతే. ఆత్మ అనే గురువు ప్రసన్నమైనప్పుడు ఆయన అనుగ్రహంతో కలిగిన జ్ఞానంతో అర్జునుడు తనకు తాను విశ్వరూపాన్ని చూడలేకపోయాడు. కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో చూడగలిగాడు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా గుడ్డివాడు, చూడలేడు. కానీ కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో చూడగలిగాడు. దీన్ని బట్టి మనకేమవుతుందంటే, భగవంతుడు మనపై అనుగ్రహం ఇచ్చినప్పుడు, మన అర్హత ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, మన అర్హత ఆయనకి నచ్చినప్పుడు, ఆయన అనుగ్రహిస్తే, ఆయన ఆశీర్వదిస్తే తెలుస్తుంది. ఆ అర్హత ఏమిటంటే మళ్ళీ ఇంకా లోతు సబ్జెక్ట్ కదా, దాంట్లోకి వెళ్ళి కనుక్కోవాల్సిందే. వాణికి అతీతమైన విషయాలను చెప్పాలని నేను ఎందుకు ఆశించాను అంటే, వాక్కుకు వాక్కులకు అందనిది, మనస్సుకు వాక్కుకు అందనిది భగవతత్వం. నా వాక్కుకు అది అందదు. భగవతత్వాన్ని వాక్కుతోటి వర్ణించలేమని చెప్తున్నారు. మనోవాగతీతం, మనస్సుకు వాక్కుకు అతీతమైనది పరమాత్మ తత్వం. మరి ఇప్పుడు అందరూ మనస్సుతోటి వాక్కుతో చెప్పాలని చూస్తున్నారు కదా. పుస్తకాల్లో ఉన్నదాన్ని చదివి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది కాదు భగవంతుని స్వరూపం. భగవంతుని స్వరూపం చూసి తీరాల్సిందే, కానీ చెప్పితే అర్థమయ్యేది కాదు. కొంత అవగాహన వస్తుంది అంతే. దాన్ని సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పారు మన వేదాంతులు. బెల్లం తిన్నవాడికి ఆ బెల్లం ఎలా ఉంటుందో అనుభవించగలుగుతాడు, చెప్పలేడు. బెల్లం తిన్నవాడు ఏమంటాడు, దానికి పేరు పెట్టారు కదా, తీపిగా ఉంది అని. కాబట్టి బెల్లం ఎలా ఉంటుందంటే తీపిగా ఉంది అంటాడు. ఎందుకంటే పుస్తకాల్లో బెల్లం రుచి తీపి అన్నారు కాబట్టి తీపి అంటాడు. అది తినని వాడు తీపిగా అంటే ఏంటి అంటాడు. ఎందుకంటే వాడికి తీపిగా అంటే ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాడు కూడా బెల్లం తింటేనే ఆ అనుభూతిని వాడు కూడా పొందితేనే అప్పుడు ఓహో ఇలా ఉంటుందా అంటాడు. భగవతత్వం కూడా అంతే. ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే, కానీ ఒకరు మరొకరికి చూపించడం కుదరదు. బాబా లాంటి గురువులు, రామకృష్ణ పరమహంస లాంటి గురువులు, రమణ మహర్షి లాంటి గురువులు చూపించగలుగుతారు. ఈ పుస్తకాలు, వేదాలు, శాస్త్రాలు పట్టుకొని చదివి చెప్తుంటారు చూడు, వాళ్ళు చూపించలేరు. దురదృష్టం ఏంటంటే, ఈ పుస్తకాలు ఈ చదువుతూ, వేదాలు, ఉపనిషత్తులు, లేకపోతే ఇంకా శాస్త్రాలు అంటూ పుస్తకాలు చదువుతూ వీళ్ళకి చేతగాని దాన్ని ఒక క్షణం మాత్రంలో చూపించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి బాబా లాంటి గురువుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అబ్బాయి ఆయన అవధూత కాదండి, అబ్బాయి ఆయన గురువు కాదండి, అబ్బాయి అసలు ఆయన ఏమీ కాదండి అంటుంటారు. ఇది ఒక చిత్రం. చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించి వేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీన్ని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవడం గగనాలింగనం వంటిది. బాబాగారి గుణాలని, లీలల్ని, మహిమల్ని అర్థం చేసుకోవడం అనేది ఆకాశాన్ని కౌగిలించుకోవడంతో సమానం. ఆయనే ఒప్పుకున్నాడు వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి. పాపం ఇప్పుడు మన సోదరులు సచిత్ర తీసుకొని కింద మీద పడుతూ దాన్ని అడ్డదిడ్డంగా విచిత్రంగా చదివేసి, చూసారా అంతా ఉట్టిదే అని చెప్పేసి దాన్ని చదివి వినిపిస్తుంటే విన్నవాళ్ళు కూడా చాలామంది అబ్బాయి నిజమేనే, ఇలా ఉంది ఏంటి గ్రంథం, బాబాగారు ఏంటి ఇలా చేశారు అనేసి పాపం వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. అది అందరికీ అర్థం కాదు. సచరిత్ర అందరికీ అర్థం కాదు. భాగవతం అర్థం కావచ్చు, రామాయణం అర్థం కావచ్చు. వాటిల్లో కూడా ఇంకా లోతుకు వెళ్ళి చెప్పే విషయాలు చాలా ఉంటాయి. అవి మన గరికపాటి గారు, చాగంటి కోటేశ్వర గారు, షణ్ముఖ శర్మ గారు వీళ్ళు
వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళకు అర్థమయ్యే స్థాయిలో మనకు అర్థం కాదు. సచ్చరిత్ర కూడా బాబా భక్తులకు, ఆయన అనుగ్రహం పొందినటువంటి బిడ్డలకు అర్థమైనట్టుగా సాధారణమైన వ్యక్తులకు అర్థం కాదు. చాలామంది సాయిబాబా భక్తులకు కూడా సచ్చరిత్రలో విషయాలు అర్థం కావట్లేదు. నేను చాలామందితో చూశాను. వాళ్ళు సచ్చరిత్రలో ఉన్న విషయాల్ని ఇప్పుడు మన సోదరులు చదువుతున్నట్టే చదివి అలాగే అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లోతుకు వెళ్ళడం రాక ఇప్పుడు ఉన్న మన సోదరులు ఎలా అయితే చెప్తున్నారో అలాగే అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే సరే అవన్నీ మనకెందుకు, మనం బాబాగారు నమ్ముకున్నాం అని చెప్పేసి బాబాగారు భక్తులుగా ఉన్నారు. కానీ దాని లోతైన అంతరార్థాన్ని గ్రహించడం మాత్రం ఎవరికీ రావట్లేదు. కేవలం చదివేస్తుంటారు. పారాయణ చేయమన్నారు కదా అని చెప్పేసి ఒకసారి, 2 సార్లు, 100 సార్లు, 108, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పారాయణ చేస్తూనే ఉంటారు. కానీ సచ్చరిత్రలో మొట్టమొదటి గోధుమల కథలో ఉన్నటువంటి దాని అంతరార్థం ఏంటి అంటే కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అలాగే హేమాడు పంత్ అని పేరు ఆయనకి ఎందుకు పెట్టాడు, దాని అర్థం ఏంటి తెలియదు. అలాగే 2వ అధ్యాయంలో అనుకుంటాను, గురువు ఆవశ్యకత ఏమిటి అని చెప్పినప్పుడు ఒక భక్తుడు వచ్చి బాబా వెళ్ళవచ్చా అంటే బాబాగారు వెళ్ళవచ్చు అంటాడు. ఎక్కడికి అంటారు, చాలా పైకి అంటారు బాబా. అక్కడికి పోవడానికి మార్గం ఏమిటి అంటాడు. చాలా మార్గాలు ఉన్నాయి, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది అంటాడు. ఈ చర్చ కూడా ఎవరికి అర్థం కాదు. అలాగే మన సోదరులకు కూడా ఏం అర్థం కాదు. బాబాగారు లక్షల సంవత్సరాలు అన్నాడు తన వయస్సు. నిన్న ఒక మిత్రుడు చదువుతూ వినిపిస్తున్నాడు. ఏం పేరుని, మీ పేరు అంటే సాయి అంటాడు, మీ నాన్నగారి పేరు అంటే సాయి అంటాడు, మీ మతం అంటే కబీర్ అంటాడు, మీ గురువుగారు అంటే వెంకుశ అంటాడు, మీ వయస్సు అంటే లక్షల సంవత్సరాలు. అవి అన్ని అబద్ధాలే చెప్పాడు బాబా అంటాడు. అది దాంట్లో ఒక్కొక్క దానికి ఉన్న అంతరార్థం అనేది అర్థం కానప్పుడు ఉన్నదినట్టుగా తీసుకుంటే అన్ని అబద్ధాలే కనిపిస్తాయి. ఆయన పేరు సాయి అనంట, వాళ్ళ నాన్నగారి పేరు సాయి అంట. అబద్ధం కాదు? అలా ఎలా ఉంటుంది? లక్షల సంవత్సరాలు ఎవరికైనా ఉంటే అబద్ధం కాదు, నిజం ఎలా అవుతుంది? ఇది వాళ్ళు చదివే విధానం. సాయి భక్తులు కూడా చాలామందికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళు బయటపడి చెప్తున్నారు, మన వాళ్ళు చెప్పట్లేదు, అంతవరకే. సాయి అంటే ఏమిటి అని సచరిత్ర చదివి తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే చాలామంది మందిరాలు కట్టేశారు, చాలామంది పారాయణం చేస్తున్నారు, చాలామంది భక్తులుగా జీవిస్తున్నారు. ఇప్పుడు సచరిత్ర విషయాలు వాళ్ళు చదివి వినిపిస్తుంటే చాలామందికి అరే సచరిత్రలో ఇలా ఉందా అనుకుంటున్నారు. పాపం చాలామంది అమాయకులు ఆ సచరిత్రని అర్థం చేసుకోరాని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి సచరిత్ర జ్ఞానాన్ని పొందే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. నువ్వు బాబా భక్తుడిగా నిలబడాలంటే సచరిత్ర పారాయణం చేయాలి. లేదు, బాబా ఇచ్చిన అనుభవాలతో కూడా బలంగా నిలబడడం సాధ్యమవుతుంది. అలా నిలబడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు బాబా ఇచ్చిన అనుభవాలతో. కానీ ఆ అనుభవాలు ఎంతవరకు నిలబడతాయి, ఎప్పటిదాకా నిలబడతాయి అనేది కూడా ఒక ప్రశ్న అవుతుంది. కాబట్టి బాబాగారు ఎవరు, ఏమిటి, సచరిత్రలో ఉన్న బాబాగారి ప్రబోధాలు, లీలలో ఉన్న అంతరార్థం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తప్పే ఉంది, కావాల్సినంత సమయం ఉంది. గంటలు గంటలు ఫోన్ కేటాయిస్తుంటాం, టీవీలో కేటాయిస్తుంటాం, మన లౌకిక వ్యవహారాలు కేటాయిస్తుంటాం. సచరిత్రని మళ్ళీ పట్టుకొని ఓపికగా చదువుతూ మనకు అర్థం కాని దాన్ని చెప్పగలిగిన వాళ్ళని సంప్రదించి తెలుసుకొని మళ్ళీ చెప్పగలిగిన వాళ్ళంటే వాళ్ళని గురువులను చేయవాకండి. ఇప్పటికే బాబాగారి మార్గంలో చాలామంది గురువులు అయిపోయారు. వాళ్ళందరినీ బాబాతో సమానం చేసేసారు. బాబా కంటే గొప్ప వాళ్ళని చేశారు కొంతమంది. బాబాగారి మార్గంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు అనేకం జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బాబాని నమ్ముకోండి, బాబాని ప్రార్థన చేయండి, ఆయన చెప్పింది వినడానికి ప్రయత్నం చేయండి. దీనికి కొన్ని అర్హతలు కావాలి. ఉన్నదాంతో సంతృప్తి చెందడం. ఈ మానవ దేహం, ఈ శరీరం, ఈ జీవితం అశాశ్వతం, నీటి బుడగ లాంటిది, ఏ క్షణమైనా పోతుంది. కష్టాలు సుఖాలు మన కర్మానుసారంగా వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఎవరు మార్చలేరు. అవి మారాలని అనుకోవాల్సిన అవసరం లేదు. శాశ్వతమైనది ఆత్మ, శాశ్వతమైన వారు గురువు, ఆనంద స్వరూపుడు గురువు. గురువుని ఆశ్రయిస్తేనే ఆనందంగా ఉంటుంది. కాబట్టి గురువుని అంటిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు గురుభక్తిలో ఉండాలి, పారాయణాల్లో ఉండాలి, సత్సంగాల్లో ఉండాలి. ఏది ఇచ్చినా బాబా ప్రసాదంగా భావించాలి.
భరించలేని కష్టాలు వస్తే ఆయనకే చెప్పుకొని తొలగించమని ప్రార్థిస్తూ ఆయన సేవ చేసుకోవాలి. అది ఎప్పుడు తొలగించాలో ఆయన చూసుకుంటాడు, ఆయనకే వదిలేయాలి. ఇంకా తొలగించలేదని రోజుకోసారి ఆయన దగ్గర ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. ఏవైనా భయంకరమైనటువంటి బాధలు ఉంటే పూర్వజన్మ చేసిన కర్మానుసారంగా వచ్చిన కర్మలు ఓపికతో అనుభవించాలి, అనుభవించి విముక్తి పొందాలి. ఇది కూడా చెప్పాడు బాబా. కాబట్టి మన జీవితంలో సంఘటనలు, సందర్భాలు వాటిని వదిలేసి మనం భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే, గురుభక్తిని ఆశ్రయిస్తే, నవవిధ భక్తులు ఆచరిస్తే వాటిని వదిలేయాలి. మీకు రహస్యం చెప్తాను, రమణ మహర్షి గారు చెప్తారు. అన్నీ బయట జరుగుతూ ఉన్నాయి, అంతే కదా. ప్రమాదాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ అన్నీ బయట జరుగుతున్నాయి. తిట్లు కానీ, శాపనార్థాలు కానీ, మనకేమైనా కొన్ని నష్టాలు వచ్చినా అన్ని ప్రపంచంలో జరుగుతున్నాయి. వాటన్నిటినీ మనసులోకి తెచ్చుకొని బాధపడుతుంది నువ్వే. వాటికి మన మనసులోకి వచ్చే శక్తి లేదు. బయట ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ మన మనసులోకి వచ్చే శక్తి లేదు. మనకు నష్టం కలిగింది, ఆ నష్టం మన మనసులోకి వచ్చే శక్తి లేదు. అన్నీ బయటే జరుగుతున్నాయి. వాటన్నిటినీ లోపలికి తీసుకొని వాటి గురించి ఆలోచించి బాధపడుతుంది నువ్వే. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటున్నావు, దానికి కారణం నువ్వే. కాబట్టి అన్నీ బయట జరుగుతున్నాయి, నీకు వాటికి ఏం సంబంధం లేదు. వాటిని ఎందుకు లోపలి తెచ్చుకొని నువ్వు కుమిలిపోతావు అంటాడు ఆయన. సరేనండి, అన్నీ బయట జరుగుతున్నాయి, మరి నా శరీరానికి జరిగింది, శరీరం నేను ఒకటే కదా. శరీరానికి జరిగేదాన్ని మాత్రం కొంతవరకు నీకు సంబంధం ఉంది, దాని బాధను నువ్వు అనుభవించాల్సి తప్పదు. దాన్ని కూడా దాటే అవకాశం ఉంది. అదేమిటంటే శరీరం నేను కాదు, శరీరానికి ఆధారంగా ఉన్న నేను అంటున్నది ఏదైతే ఉందో అది నేను అని రమణ మహర్షి గారు, బాబా గారు అహం అంటాడు దాన్ని. ఆ అహం నేను అనే భావం తొలగించుకుంటే అసలు నేను అనేది ఆత్మగా మిగులుతుంది. అది నేను అని తెలుసుకున్న వారికి శరీర బాధ కూడా చాలా వరకు తగ్గుతుంది. పూర్తిగా తగ్గే స్థాయి ఒకటి ఉంటుంది, ఆ స్థాయికి వెళ్తే తగ్గుతుంది. కానీ శరీరం నేను కాదు, నేను అనేది లోపట వేరే ఉంది, అది నేను అని తెలుసుకున్న వాళ్ళకి శరీర బాధ కూడా ఏమి చేయలేదు. ఇవన్నీ కూడా సాధనల ద్వారా, అవగాహన ద్వారా, విచారణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పోతే ప్రపంచం నుంచి మనం సులభంగా బయటపడవచ్చు, చివరికి శరీర బాధ నుంచి కూడా బయటపడవచ్చు. ఇవి పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. పుస్తకాల్లో బాబా చెప్పిన, మహాత్ములు చెప్పిన సాధనలు ఆచరించడం ద్వారా, సాధన చేయడం ద్వారా మనం దాన్ని పొందే ప్రయత్నం చేయాలి, సాధించే ప్రయత్నం చేయాలి. ఏదో నాకు అర్థమేం చెప్పాను. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయో, తప్పులుంటే వదిలేయండి. ఇది సత్పురుషుని చరిత్ర రచన, వారు తప్ప దీన్ని ఎవరు రచించగలరు. బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవటం గగనాలింగనం వంటిది. ఇది విషయం. ఎందుకంటే బాబాగారి లీలలు, మహిమ మనకు అంతుపట్టవు. సాధారణమైన సాయిబాబా భక్తులకు కూడా అర్థం కావు. అటువంటి వాటిని బాబాను వ్యతిరేకించేవారు, ద్వేషించేవారు, వారికి ఎలా అర్థమవుతాయి? కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అదృష్టం వాళ్ళది. పాపం ఏదో రకంగా పారాయణం చేస్తున్నారు కదా సచేతన్ని. భయముతోనైనా భక్తితోనైనా చిలుకను పెంచైనా, వనతటాకములు నిర్మించైనా, వాటికి రామనామం పెడితే వాటి పేరు రామ అయితే ఆ పేరు పిలవడం ద్వారా ముక్తి పొందుతామని చెప్తుంది ఒక పద్యం. అలాగా బాబాగారిని వ్యతిరేకించో ప్రేమించో సచేత్ర పారాయణం చేస్తున్నారు. సాయి 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 అంటున్నారు. తరిస్తారు వాళ్ళు కూడా. సాయిరామ్.